ఓయూలో 3 రోజులుగా టెన్షన్ వాతావరణం నెలకొన్నది. సో, రేవంత్ రెడ్డి ఓయూలో దాదాపుగా 2 హాస్టల్స్ ఓపెనింగ్ సందర్భంగా ఇప్పటివరకి నిరుద్యోగులకు, అలాగే ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి ఏం చేశాడంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మొన్నటి నుంచి గూడా దాదాపుగా ధర్నాలు చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్‌వి నేతలను గూడా పోలీసులు అరెస్టు చేస్తున్నటువంటి దృశ్యాలు గావచ్చు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం పోలీస్ వలయంలో ఉంది. అలాగే కొందరిని అంటే అక్కడ ఎంట్రీ చేయడానికి కొందరికి పాసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో, వెహికల్స్ గూడా అవసరం ఉండే మాత్రమే లోపల అలో చేస్తూ, అవసరం లేనివి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో, దాదాపుగా 20 సంవత్సరాలుగా ఇప్పటి వరకి ఏ సీఎం గూడా ఉస్మానియా గడ్డపైన అడుగుపెట్టలేదు. సో, మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత 20 నెలల తర్వాత ఉస్మానియా గడ్డకి వెళ్ళడం అనేది జరిగింది. గతంలో ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఆహ్, రేవంత్ రెడ్డి గూడా ఒక సమావేశం నిర్వహించినట్టు కూడా మనం చూసుకోవచ్చు పీసీసీ అధ్యక్షుని హోదాలో. సో, అప్పుడు ఇచ్చినటువంటి హామీలెక్కడ? ఇప్పుడు ఉస్మానియాకి ఏం చేశారు? అలాగే నిరుద్యోగులకి సంవత్సరంలో 2,00,000 ఉద్యోగాలన్నారు. ఉద్యోగాలు ఎక్కడ? సో, అసలు రేవంత్ రెడ్డికి ఏం అర్హత పెట్టుకొని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నారు అంటూ గూడా విద్యార్థులు ప్రశ్నిస్తున్నటువంటి దృశ్యాలు మనము పక్కన బాక్స్‌లో జూడొచ్చు. సో, చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేసిన తర్వాతనే లోపలికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి. సో, ఎక్కడ జూషినా గూడా పోలీసులు నిర్బంధంలో ఉస్మానియా ఉందని జెప్పేసి, ఆనాటి ఉద్యమ కాలంలో ఏ విధంగా అయితే ఉస్మానియా ఉందో, మళ్ళీ ఈరోజు రేవంత్ సందర్భంగా కేవలం పోలీసులను అడ్డం బెట్టుకొని రేవంత్ వచ్చారు. సో, రేవంత్ దమ్ముంటే సింగిల్‌గా వచ్చి అసలు ఉస్మానియా యూనివర్సిటీకి చేసినటువంటి అభివృద్ధి పైన మాట్లాడాలంటూ గూడా పలువురు విద్యార్థి సంఘాల నేతలు గూడా ఆరోపించడం అనేది జరిగింది. సో, ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులని పోలీసులు అరెస్ట్ చేయడం అనేది గూడా జరిగింది. సో, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉస్మానియా నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొన్నదని జెప్పేసి గూడా చెప్పుకోవచ్చు.